నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తారక్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో చాలా అంచనాలు ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ కు ప్రతి సినిమా సవాలే. ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలో భాగమైన ఎన్టీఆర్ ఆ తర్వాత వచ్చే సినిమాకు అంతకు మించి ఉండేలా చూసుకుంటారు. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు. ఈ నేపథ్యంలో తారక్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు హిందీలో నేరుగా రిలీజ్ చేయలేదు. జక్కన్న పుణ్యమా అని ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు అంతో ఇంతో మార్కెట్ ఏర్పడింది. అయితే అది జక్కన్న మూవే. కానీ ఇప్పుడు దేవరా మాత్రం ఎన్టీఆర్ క్రేజ్ తోనే అక్కడ ఆడాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఎన్టీఆర్ కు అక్కడ మార్కెటే లేదని ప్రూవ్ అవుతుంది. దేవరా కోసం ఎన్టీఆర్ చాలా ప్లాన్లు చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్, బాలీవుడ్ విలన్లను ఇందులో పెట్టారు. దాంతో పాటు ట్రైలర్ కూడా ముంబైలోనే లాంచ్ చేశారు. స్టార్ హీరోయిన్ ఆలియా భట్ వచ్చి కావాల్సినంత ప్రమోషన్ చేసింది. దాంతో పాటు బాలీవుడ్ బడా స్టార్ కరుణ్ జోహార్ కూడా వచ్చి స్వయంగా లాంచ్ చేశారు. కాబట్టి దేవరాకు ఇప్పుడు హిందీలో మార్కెట్ పెరుగుతుందని అంటున్నారు. కానీ ఇది ఏ రేంజ్ లో అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి తర్వాత సొంతంగానే హిందీలో మార్కెట్ పెంచుకున్నాడు. ఇప్పుడు ఇండియాలో అగ్ర హీరోగా ఎదిగిపోయాడు. ప్రభాస్ తర్వాత హిందీ మార్కెట్ లోకి భారీ ఎత్తున ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ సక్సెస్ అవుతాడా లేదా అన్నది అందరి మధ్యలో ఉన్న ప్రశ్న. తొలి రోజే దీనికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంత లేదన్నా ప్రభాస్ కటౌట్ ఆయనకు బాహుబలితో పెరిగిన మార్కెట్ వల్ల ఆయన పెద్ద స్టార్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ రేంజ్ లో రాణిస్తాడో లేదో అన్నది చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.